ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం పైన న్యాయవాదులు చేస్తున్నటువంటి ఒక నిరసనకు సంబంధించి లక్ష్మీనారాయణ గారు ఏదైతే మాజీ ఎస్సీ ఎస్టీ కోర్టుకు సంబంధించినటువంటి పీపీ గారు ఉన్నారు, మనతో ఏం చెప్తారు ఆయన ప్రస్తుతం? ఏదైతే గతంలో కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కోర్టుల్లో భూముల కబ్జాలు, ఎస్సీ ఎస్టీ బాధితులకు సంబంధించినటువంటి వాటిని బలవంతంగా ప్రయోగానికి సంబంధించి బలవంతులు ప్రయోగించినప్పుడు ఈ చట్టం అనేటటువంటిది ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉంది, ఇప్పుడున్నటువంటి చట్టం ద్వారా అలాంటి బాధితులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి సార్, మీ యొక్క అనుభవంలో చూసుకుంటే కనుక గతంలో ఈ చట్టం లేనప్పుడు బాధితులకు ఎలాంటి న్యాయం జరిగింది, ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్తగా తీసుకొచ్చిన దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు బాధితులకు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందంటారు? ఎప్పుడు కూడాను చట్టాలకు సంబంధించి వాటి యొక్క కాపాడే విషయంలోనూ జ్యుడిషియరీనే ఉండవలసి ఉంది. కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం జ్యుడిషియరీని పక్కన పెట్టేసి రెవెన్యూ వాళ్ళకి మాత్రమే దీని మీద తీర్పులు చెప్పే అధికారాన్ని ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. ఇది చాలా లోపభూయిష్టంగా ఉన్నది. అందువలన ఎప్పుడు జ్యుడిషియరీ అంటే జడ్జి అనే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి తప్ప ఒకరి కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉండకూడదు. రెవెన్యూ వాళ్ళు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రెవెన్యూ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి వాళ్ళ ప్రమోషన్ దగ్గర నుంచి గవర్నమెంట్ అధికారుల మీదే ఆధారపడి ఉంటారు. అలాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు పనిచేసేటువంటి తీర్పు చెప్పేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి తప్పనిసరిగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క కేసులు విచారణని జ్యుడిషియరీకి ఉండాలి తప్ప అలా కాకుండా ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఇస్తే పేదవాడికి మధ్యతరగతి వాడికి అన్యాయం జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేమందరం కోరుచున్నాం. సార్, ప్రస్తుతం చూస్తే ముఖ్యంగా ఒక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కోర్టుకు మీరు పీపీగా చేస్తున్నటువంటి అనుభవం ఉంది. ఎస్సీ ఎస్టీలు దాదాపుగా కూడా ఇది ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేదంటే కనుక పేదరికంకు సంబంధించి కావచ్చు, రిజిస్ట్రేషన్లు చేసుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వచ్చే భూములు, అలాంటి భూములకి భద్రత ఉంటుందా ఈ చట్టం వల్ల? ఈ చట్టం వల్ల అసలు భద్రత ఉండనే ఉండదు. ఎందుకంటే టైటిలింగ్ యాక్ట్ని డిసైడ్ చేయడానికి చాలా ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజరు లీగల్గా జరగవలసిందే తప్ప రెవెన్యూ ఆఫీసులో కూర్చొని చేసేటటువంటి అంశం కానే కాదు. చాలామంది సాక్షులు విచారించవలసింది. ఆ సాక్షులు విచారించడానికి ఒక చట్టం ఉంది, సాక్ష్యాల చట్టం. దాన్ని ఫాలో అయ్యి నిర్ధారణ చేయవలసిందే తప్ప ఏదో కూర్చొని అక్కడ రెవెన్యూ వాళ్ళు మేము చేయగలమని అనుకుంటే అది శుద్ధ అన్యాయం జరిగే అవకాశం ఎంతైనా ఉంది. అందువలన ఎస్సీ ఎస్టీ పీపుల్కి ప్రత్యేకించి ఈ మధ్యతరగతి భూమి అతి తక్కువగా ఉన్న వాళ్ళ పేదవాళ్ళకి ఈ చట్టం వల్ల న్యాయం జరిగే అవకాశం లేనే లేదు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతారో వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఇదే పరిస్థితి ఏదైతే తీర్పులు ఇచ్చేటటువంటి అధికారం అనేటటువంటిది న్యాయస్థానాలకు మాత్రమే ఉండాలనేటటువంటి ఒక స్లోగన్ అయితే మాత్రం లక్ష్మీనారాయణ గారు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది. ఇది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా నిరసన ఉద్యమం బాట పట్టినటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయానికి సంబంధించినటువంటి సమాచారం.